మహామేరులింగం, విశ్వకేంద్రం మరియు అనంతమైన శక్తి ప్రసారం. పరిచయం. మేరులింగం నిరాకారం నుండి విశ్వరూపం వరకు. మేరులింగం యొక్క నిర్వచనం మరియు ప్రాముఖ్యత. మేరులింగం అనే భావన భారతీయ పురాణాలు, తత్వశాస్త్రం మరియు వాస్తుశాస్త్రంలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కేవలం శివునికి ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాదు, విశ్వంలోని సంక్లిష్టమైన నిర్మాణం మరియు శక్తి ప్రవాహాన్ని ప్రతిబింబించే ఒక పవిత్ర చిహ్నం. హిందూ మతంలోని శైవ సంప్రదాయంలో శివలింగం ప్రధానంగా శివుని యొక్క అనిర్వచనీయమైన ప్రాతినిధ్యం. ఆయనే పరమపురుషుడు. లింగం అనే పదానికి గుర్తు, సంకేతం లేదా సారం అని అర్థం. ఇది భౌతిక లక్షణాలకు అతీతమైన శివుని యొక్క అనంతమైన నిరాకార వాస్తవాన్ని సూచిస్తుంది. శివలింగం సాధారణంగా యోని అని పిలువబడే ఒక వృత్తాకార పీఠంపై ఉంచబడిన స్తూపాకార స్తంభం రూపంలో ఉంటుంది. ఈ లింగం యోని కలయిక పురుష, నిర్మలమైన చైతన్యం, శివుడు మరియు ప్రకృతి, ప్రాథమిక పదార్థం, శక్తి యొక్క శాశ్వతమైన ఐక్యతను సూచిస్తుంది. ఇది సృష్టి, పోషణ మరియు నిరంతర పునరుత్పత్తికి మూలకారణం. మేరులింగం శివలింగం యొక్క ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన రూపం. ఇది పర్వతాన్ని, తరచుగా పిరమిడ్ లేదా శంఖాకారంలో పోలి ఉంటుంది. ఇది విశ్వకేంద్రంగా పరిగణించబడే మేరు పర్వతాన్ని సూచిస్తుంది. ఇది విశ్వశక్తిని ఆకర్షించి ప్రసరింపజేసే ఒక కేంద్ర బిందువుగా పూజించబడుతుంది. ఇది చాలా పవిత్రమైనదిగా పురాణ గ్రంథాల ప్రకారం దేవతలు కూడా పూజిస్తారు. తాత్విక నేపథ్యం. విశ్వకేంద్రానికి చిహ్నం. మేరులింగం యొక్క ప్రత్యేకత దాని నిర్మాణంలో మరియు విశ్వశాస్త్రంలో దాని పాత్రలో ఉంది. మేరు పర్వతం భౌగోళిక అంశం కాదు, ఒక పౌరాణిక విశ్వ అక్షం, యాక్సిస్ ముండి. ఇది స్వర్గాలు, మానవలోకం మరియు పాతాళలోకాలను కలుపుతుంది. ఇది అన్ని విశ్వమూలకాలు తిరిగే కేంద్ర స్తంభంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక సమన్వయ వ్యవస్థగా పనిచేస్తుంది. ఈ పర్వతం దివ్య మరియు మానవలోకాల కూడలిని సూచిస్తుంది. శివుని నిరాకార సారాన్ని పూజించడం ఆధ్యాత్మిక సాధకులకు ఒక సవాలుతో కూడిన మార్గం. అందువల్ల భక్తులు ఈ నిరాకార వాస్తవాన్ని గ్రహించడానికి మరియు అనుభవించడానికి లింగం ఒక స్పష్టమైన గుర్తుగా పనిచేస్తుంది. మేరులింగం ఈ తాత్విక నిరాకారాన్ని ఒక ఖచ్చితమైన త్రిమితీయ విశ్వగోళంగా మారుస్తుంది. దీని ఉద్దేశ్యం నిరాకారం, శివ మరియు నిర్మాణాత్మక రూపం, యంత్రం యొక్క సంపూర్ణ ఏకీకరణను సాధించడం. దాని జ్యామితీయ రూపకల్పన ద్వారా అది విశ్వశక్తిని ఆకర్షించడానికి మరియు ప్రసరింపజేయడానికి ఒక యంత్రాంగంగా మారుతుంది. ఇది సృష్టి యొక్క స్థిరమైన కోర్ మరియు దాని చుట్టూ ఉన్న గతిశీల సృజనాత్మక ప్రక్రియను సూచిస్తుంది. 2. లింగోద్భవం, అనంతమైన కాంతి స్తంభం. కథ. అగ్ని యొక్క విశ్వస్తంభం, ఆవిర్భావం. మేరులింగం యొక్క పౌరాణిక మూలాలు శివపురాణం మరియు లింగపురాణంలో వివరించబడిన లింగోద్భవ కథలో ఉన్నాయి. ఈ కథనం శివుని యొక్క సర్వోన్నత, అనంతమైన స్వభావాన్ని నెలకొల్పుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ, సృష్టికర్త, మరియు విష్ణువు, పోషకుడు, వారి ఆధిపత్యం గురించి వివాదంలో నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరూ అహంకారంతో ఉన్నారు. వారి వివాదాన్ని పరిష్కరించడానికి ఒక పెద్ద అగ్నిమయం, అంతులేని కాంతిస్తంభం, జ్యోతిర్లింగం లేదా అగ్ని యొక్క విశ్వస్తంభం అకస్మాత్తుగా వారి మధ్య కనిపించింది. ఈ ప్రకాశవంతమైన స్తంభం శివుని యొక్క అనంతమైన శక్తి మరియు నిరాకార సారాన్ని సూచిస్తుంది. శివుడు అనాది, మొదలు లేనివాడు మరియు అనంత, అంతం లేనివాడు, పరిమితులకు అతీతుడు అని నిరూపిస్తుంది. మరో సందర్భంలో త్రిపురాసుర అనే రాక్షసుణ్ణి నాశనం చేసేటప్పుడు శివుడు తన ఆయుధాలుగా అత్యంత శక్తివంతమైన విశ్వమూలకాలను ఉపయోగించాడు. అతను భూమిని తన రథంగా, 4 వేదాలను గుర్రాలుగా, ఆదిశేషను వింటినారిగా మరియు ముఖ్యంగా మేరు పర్వతాన్ని తన విల్లుగా తీసుకున్నాడు. ఇది మేరు పర్వతం శివుని సృజనాత్మక మరియు విధ్వంసక శక్తికి ఒక అంతర్భాగమైన సాధనమని, అతని దివ్య సారాంశానికి లోబడి ఉన్న ఒక పవిత్రమైన సాధనమని సూచిస్తుంది. బ్రహ్మ మరియు విష్ణువు యొక్క వైఫల్యం. బ్రహ్మ మరియు విష్ణువు అగ్నిమయ స్తంభం యొక్క సరిహద్దులను, మొదలు మరియు అంతం కనుగొనడానికి ప్రయత్నించారు. ఇది శివుని అనంతమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వారి అన్వేషణను సూచిస్తుంది. విష్ణువు ఒక నల్లపంది వరాహ రూపంలో దాని ఆధారాన్ని కనుగొనడానికి 1000 సంవత్సరాలు క్రిందికి ప్రయాణించాడు. అయితే బ్రహ్మ ఒక హంసగా దాని శిఖరాన్ని చేరుకోవడానికి పైకి ఎగిరాడు.
ఇద్దరు వారి ప్రయత్నాలలో విఫలమయ్యారు. లింగోద్భవ కథ ప్రకారం విష్ణువు తన వైఫల్యాన్ని అంగీకరించి శివుని స్తుతించాడు. అయితే బ్రహ్మ ఒక కేతకి పువ్వు సహాయంతో శిఖరాన్ని చూసినట్లు తప్పుగా పేర్కొన్నాడు. శివుని శిక్షకు గురయ్యాడు. వారి వైఫల్యం ప్రకాశవంతమైన లింగం యొక్క అంతులేని స్వభావాన్ని స్థాపించింది. ఇది పరబ్రహ్మ యొక్క స్వరూపంగా గుర్తించబడింది. ఇది శివుని ఆరాధనకు నాంది పలికింది. దివ్య ఆరాధన, మేరులింగం యొక్క పూజ. శివుడు అగ్నిమయ స్తంభం నుండి ఉద్భవించి తన ఆధిపత్యాన్ని నిరూపించిన తర్వాత బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు గొప్ప లింగాన్ని వివిధ స్తోత్రాలతో పూజించారు. అగ్నిపురాణంలో పేర్కొన్న శ్రీశైలంలో శ్రీపర్వతం వశిష్ఠ మహర్షి రచించిన శివలింగస్తుతి శివుని యొక్క వివిధ రూపాలైన కనకలింగాయ, వేదలింగాయ, పరమలింగాయ మరియు వ్యోమలింగాయలను వివరిస్తుంది. ప్రతి ఒక్కటి తేజోలింగం, అగ్నిస్తంభంతో సహా వివిధ విశ్వ అంశాలను సూచిస్తుంది. లింగోద్భవ కథ ఒక ముఖ్య సూత్రాన్ని స్థాపిస్తుంది. ఒక అగ్నిమయ స్తంభంగా శివుని ఆవిర్భావం అనంతమైన శక్తి యొక్క నిలువు అక్షాన్ని సృష్టించింది. ఇది పై మరియు క్రింది లోకాలను కనెక్ట్ చేసే కేంద్ర అక్షంగా మేరుపర్వతం యొక్క విశ్వభావనను బలపరుస్తుంది. ఈ రెండు భావనల ఏకీకరణ మేరులింగాన్ని ఏర్పరుస్తుంది. లింగోద్భవ కథనం దాని పౌరాణిక చట్టబద్ధతను బ్రహ్మ మరియు విష్ణువు వంటి దివ్యజీవులచే పూజించబడే ఏకైక కేంద్రంగా అందిస్తుంది. 3. మేరు పర్వతం విశ్వకేంద్రం మరియు సార్వత్రిక పునాది. మేరు సూత్రం -యాక్సిస్ ముండి. మేరు పర్వతం లేదా సుమేరు హిందూ, బౌద్ధ మరియు జైన విశ్వశాస్త్రాలలో అంతిమ ఆధ్యాత్మిక కేంద్రం. ఇది కేవలం ఒక పర్వతం కాదు, విశ్వ అక్షం, యాక్సిస్ ముండి. ఇది భూమి యొక్క బొడ్డు మరియు సృష్టికి మూలస్థానంగా పరిగణించబడుతుంది. మేరు సూత్రం విశ్వ నిర్మాణ కేంద్రంగా పనిచేస్తుంది. కనెక్షన్. ఇది స్వర్గాలను, దాని శిఖరం వద్ద ఇంద్రుని త్రయాస్త్రింశ స్వర్గంతో, మానవలోకాన్ని, జంబుద్వీపం, మన ప్రపంచం, దక్షిణాన మరియు పాతాళ లోకాలను నిలువుగా కలుపుతుంది. భౌగోళిక నిర్మాణం. ఇది 84,000 యోజనాల ప్రతీకాత్మక ఎత్తుకు పెరుగుతుంది. దీని చుట్టూ 7 ఏకకేంద్ర పర్వత శ్రేణులు మరియు 7 విభిన్న పదార్థాల సముద్రాలు, పాలు, తేనె, మంచినీరు మొదలైనవి ఉన్నాయి. దివ్య నివాసం. ఇది దేవతల నివాసం. దాని 4 వైపులా విభిన్న రత్నాలతో, దక్షిణాన నీలమణి, పశ్చిమాన కెంపు, ఉత్తరాన బంగారం మరియు తూర్పున క్రిస్టల్ అలంకరించబడిన శిఖరాలు ఉన్నాయి. మేరు మరియు శివలింగం యొక్క తులనాత్మక విశ్లేషణ. మేరు పర్వతం మరియు శివలింగం విశ్వకేంద్రం యొక్క భావనను పంచుకుంటాయి. నిలువు అక్షం శివలింగం యొక్క స్తంభం లాంటి రూపం మేరుపర్వతం యొక్క విశ్వస్తంభాన్ని పోలి ఉంటుంది. ఈ భావన హిందూ దేవాలయ వాస్తుశాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ లింగం లేదా దేవత దేవాలయం యొక్క శిఖరం యొక్క నిలువు అక్షం క్రింద నేరుగా గర్భగుడిలో ఉంచబడుతుంది. విశ్వచక్రం బౌద్ధ విశ్వశాస్త్రంలో సుమేరు భావన శివలింగం యొక్క నిర్మాణంతో, ముఖ్యంగా చక్రవాడ, చక్ర ప్రపంచం నమూనాలో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. పశ్చిమ భారతదేశంలోని కొన్ని శివలింగాలు సూర్యుడు మరియు చంద్రుడిని అక్షాలుగా చేర్చుకుంటాయి. ఇది విశ్వకేంద్రంగా లింగం యొక్క ఆలోచనను బలపరుస్తుంది. మేరు యొక్క అంతర్లీన త్రిగుణాలు. విశ్వ నిర్మాణంలో మేరు యొక్క పాత్రను అర్థం చేసుకోవడానికి శివలింగం యొక్క అంతర్లీన త్రిగుణ వ్యవస్థను 3 లక్షణాలు పరిశీలించాలి. ప్రణవవేదం ప్రకారం అన్ని పదార్థాలు 3 లక్షణాలను కలిగి ఉంటాయి: సత్వ, రజస్ మరియు తమస్. ఇవి లింగం యొక్క రూపంలో పొందుపరచబడ్డాయి. సత్వగుణం సంపూర్ణ సమతుల్యత మరియు ప్రశాంతతను సూచిస్తుంది. ఇది లింగం యొక్క కోర్ లేదా అష్టభుజి చతురస్ర ఆకారానికి సమానం. రజస్ గుణం గతిశీల చలనాన్ని సూచిస్తుంది. ఇది మధ్యంతర స్థితిని సూచిస్తుంది. తమస్ గుణం స్థూల భౌతిక లక్షణాలను సూచిస్తుంది. ఇది వృత్తాకార ఆధారాన్ని పోలి ఉంటుంది. ఇది కోర్ చైతన్యం నుండి చాలా దూరంలో ఉంటుంది. మేరు పర్వతం యొక్క ఎగువ లోకం దివ్యలోకం సత్వను, మధ్యలోకం మానవలోకం రజస్ను మరియు పాతాళలోకం తమస్ను ప్రతిబింబిస్తుంది. మేరులింగం ఈ 3 గుణాలను సమతుల్యం చేస్తుంది, భక్తుడికి శాంతి మరియు సంపూర్ణతను అందిస్తుంది. మేరులింగాన్ని స్థాపించడం ద్వారా భక్తులు విశ్వకేంద్రం యొక్క శక్తితో నేరుగా కనెక్ట్ అవుతారు. ఇది భూమిపై విశ్వశక్తులను స్థిరీకరించే శక్తివంతమైన శక్తి
క్షేత్రంగా మారుతుంది. దాని చుట్టూ ఉన్న ప్రార్థనలను అత్యంత శక్తివంతంగా చేస్తుంది. పట్టిక 1. పౌరాణిక స్తంభం. శివలింగం యొక్క విశ్వరూపాలు. లింగం రూపం, ప్రాతినిధ్యం, ఆకారం. తాత్విక అర్థం: పౌరాణిక మూలం. జ్యోతిర్లింగం, అంతులేని అగ్నిస్తంభం, శివుని అనంతం, నిరాకారత్వం. లింగపురాణం, లింగోద్భవ కథ. యోని సహిత లింగం, వృత్తాకార పీఠంతో స్తూపాకార స్తంభం. పురుష, చైతన్యం మరియు ప్రకృతి పదార్థం యొక్క ఐక్యత. వేదాలు, పురాణాలు. మహామేరులింగం, పిరమిడ్ ఆకారంలో. 3D యంత్రం, విశ్వ అక్షం, యాక్సిస్ ముండి, ఖచ్చితమైన విశ్వ బ్లూప్రింట్. శ్రీ విద్యా కాశ్మీర్ శైవమతం. ఐవి మేరు వాస్తు మరియు జ్యామితి. మహామేరు శ్రీయంత్రం. మహామేరు శ్రీయంత్రం జ్యామితి ద్వారా శక్తి ఆవిష్కరణ. మేరులింగం యొక్క అత్యంత సాంకేతిక మరియు శాస్త్రీయ రూపం మహామేరు శ్రీయంత్రం. ఇది సాధారణంగా ఉపయోగించే 2D శ్రీయంత్రం యొక్క త్రిమితీయ 3D పిరమిడ్ ప్రొజెక్షన్. మేరు పర్వతాన్ని పోలి ఉంటుంది. ఇది విశ్వశక్తి యొక్క మొత్తం నిర్మాణానికి జ్యామితీయ ప్రతిబింబాన్ని అందిస్తుంది. శ్రీ విద్య సంప్రదాయం. మహామేరు శ్రీయంత్రం శ్రీ విద్య సంప్రదాయంలో ఒక కేంద్ర స్థానాన్ని కలిగి ఉంది. ఇది ప్రధానంగా శక్తి, దివ్యమాతను పూజించడంపై దృష్టి పెడుతుంది, అయితే శివ మరియు శక్తి యొక్క ఐక్యతను సూచిస్తుంది. నవయోని చక్రం మరియు మహాబిందువు. మహామేరు 9 ఇంటర్లాకింగ్ త్రిభుజాలను నవయోని చక్రం కలిగి ఉంటుంది. 4 పైకి ఉన్న త్రిభుజాలు శివ, పురుష శక్తిను సూచిస్తాయి, మరియు 5 క్రిందికి ఉన్న త్రిభుజాలు శక్తిని, స్త్రీ శక్తి, ప్రకృతి సూచిస్తాయి. ఇవి 43 చిన్న త్రిభుజాలను ఏర్పరుస్తాయి. ఇవి మొత్తం విశ్వాన్ని సూచిస్తాయి. శిఖరం వద్ద మహాబిందువుంటుంది. ఇది పరమశివ మరియు పరమశక్తి యొక్క నిజమైన ఐక్యరూపం. ఇది సృష్టి యొక్క అప్రకటిత విత్తనం. యంత్రశాస్త్రంలో బిందువు శ్రీచక్రం యొక్క సారాంశంగా పరిగణించబడుతుంది, మిగిలినవన్నీ దాని విస్తరణగా ఉంటాయి. జ్యామితి ద్వారా శక్తి నిల్వ మరియు ప్రసారం. మేరులింగం యొక్క పిరమిడ్ ఆకారం కేవలం ప్రతీకాత్మకం కాదు, ఇది విశ్వశక్తిని స్వీకరించడానికి, శుద్ధి చేయడానికి మరియు ప్రసరింపజేయడానికి ఒక సర్వోన్నత శక్తి వాహికగా రూపొందించబడింది. ఖచ్చితమైన కొలతలు. పురాతన గ్రంథాలు మహామేరు శ్రీయంత్రం ఖచ్చితమైన జ్యామితిని అనుసరించాలని ఆదేశిస్తాయి. అన్ని త్రిభుజాలు ఏకరీతిగా మరియు ఏకకేంద్రంగా ఉండాలి. ఏదైనా విచలనం దాని శక్తి ప్రసార సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. లోపలి కుహరం. ఒక ముఖ్యమైన అవసరం ఏమిటంటే యంత్రం లోపల ఖాళీగా ఉండాలి. ఇది బాహ్య జ్యామితిని ప్రతిబింబిస్తుంది. ఈ ఖాళీ నిర్మాణం విశ్వశక్తిని ఆకర్షించడానికి మరియు విస్తరించడానికి అవసరం. కుహరం లేని యంత్రం విశ్వశక్తి ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించదు. మేరులింగం లేదా మహామేరు శ్రీయంత్రం యొక్క పిరమిడ్ ఆకారం ఒక యాంటెన్నాలాగా పనిచేస్తుంది. విశ్వ వికిరణాన్ని స్వీకరించి దానిని అంతర్గతంగా శుద్ధిచేసి నియంత్రిత పద్ధతిలో బయటికి ప్రసరిస్తుంది. ఈ ప్రక్రియ భక్తులకు శ్రేయస్సును తెస్తుంది, ప్రతికూల శక్తులను తొలగిస్తుంది మరియు లోతైన ఆధ్యాత్మిక పరివర్తనను సులభతరం చేస్తుంది. దేవాలయ వాస్తుశాస్త్రంలో మేరు ప్రతీకాత్మకత. ఏ దేవాలయం మానవులు మరియు దేవతల సంగమం. ఒక హిందూ దేవాలయం కేవలం పూజస్థలం కాదు, విశ్వం యొక్క సూక్ష్మరూపం. దేవాలయ వాస్తుశాస్త్రంలో మేరు భావన కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ దేవాలయంలోకి ప్రవేశించడం ఒక పవిత్ర పర్వతంలోకి అడుగుపెట్టడం లాంటిది. శిఖరం లేదా విమానం. ఒక దేవాలయం పైన ఉన్న టవర్ లాంటి నిర్మాణం ఉత్తర భారత శైలిలో శిఖరమని మరియు దక్షిణ భారత శైలిలో విమానమని పిలుస్తారు. ఇది మేరు పర్వతం యొక్క శిఖరాన్ని సూచిస్తుంది. ఇది స్వర్గాల వైపు ఒక విశ్వ అక్షాన్ని, ఒక నిర్మిత పర్వతంను సృష్టిస్తుంది. గర్భగృహం. దేవత లేదా లింగాన్ని కలిగి ఉన్న గర్భగుడి శిఖరం యొక్క నిలువు అక్షం క్రింద నేరుగా ఉంటుంది. ఇక్కడ నిలువు మరియు క్షితిజ సమాంతర అక్షాలు కలుస్తాయి. ఇది దివ్య, మానవ పరస్పర చర్యకు కేంద్రంగా పనిచేస్తుంది. కలశం. శిఖరంపైన ఉన్న పాత్రలాంటి నిర్మాణం కైలాసం, శివుని నివాసంను పోలి ఉంటుంది. ఇది సమృద్ధి మరియు జీవితాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మేరు నిర్మాణాలు. మేరు భావన భారతదేశానికి మించి విస్తరించి హిందూ మరియు బౌద్ధ వాస్తుశాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఆగ్నేయాసియా. కంబోడియాలోని అంకోర్ వాట్ యొక్క 5 కేంద్ర గోపురాలు మేరు శిఖరాలను సూచిస్తాయి. థాయిలాండ్లో వాట్ అరుణ్ వంటి దేవాలయాలలో ప్రాంగ్ నిర్మాణం సుమేరును ప్రతిబింబిస్తుంది.
బాలి యొక్క మేరు టవర్లు, ఇండోనేషియాలోని బాలిలో మేరు టవర్లు, తెలింగిహ్ మేరు, మేరు పర్వతాన్ని పోలి ఉండే బహుళ అంచెలు, గడ్డితో కప్పబడిన పైకప్పు నిర్మాణాలు. ఉదాహరణకు పురా ఉలున్ దను బ్రతన్ వద్ద ఉన్న 11 అంచెల మేరు టవర్ శివుడు మరియు పార్వతికి అంకితం చేయబడింది. దీనిపైన ఒక చిన్న పెట్టెలో 9 రత్నాలు ఉంటాయి. మధ్యలో ఉన్నది శివుని మరియు చుట్టూ ఉన్న 8 దిశా దేవతలను సూచిస్తాయి. దేవాలయ వాస్తుశాస్త్రం మేరులింగం భావనను పెద్ద స్థాయి నిర్మాణాలలోకి మారుస్తుంది. శిఖరాలు, విమానాలు మరియు మేరు టవర్లు విశ్వకేంద్రాన్ని సూచిస్తాయి. మానవ, దివ్య పరస్పర చర్య కోసం నిర్మిత స్వర్గాలుగా పనిచేస్తాయి. పట్టిక 3. మేరులింగం యొక్క వాస్తుశాస్త్ర ప్రాతినిధ్యాలు. ప్రాతినిధ్యం: స్థానం, నిర్మాణం, ప్రాముఖ్యత. మూలం: శిఖరం, విమానం. హిందూ దేవాలయాలు ఉత్తర, దక్షిణ శైలి. దేవాలయాన్ని నిర్మిత పర్వతంగా, విశ్వ అక్షంగా మారుస్తుంది. భారతదేశం. మేరు టవర్లు: బాలి, పురా ఉలున్ దను బ్రతన్. శివ పార్వతికి అంకితం చేయబడిన 11 అంచెల నిర్మాణం. ఇండోనేషియా. కేంద్ర గోపురాలు. అంకోర్ వాట్ ప్రాంగ్స్ విశ్వకేంద్రంగా మేరు శిఖరాలను సూచిస్తాయి. కంబోడియా, థాయిలాండ్. కలశం: శిఖరం యొక్క కిరీటం. కైలాసం: శివుని నివాసం యొక్క చిహ్నం. హిందూ వాస్తులో సార్వత్రికం. విఐ మేరులింగం మరియు ఆధ్యాత్మిక సాధన శక్తి కేంద్రం. ఏ కుండలిని మరియు మేరులింగం. మేరులింగం యొక్క తాత్విక సంబంధం విశ్వకేంద్రం నుండి మానవ శరీరానికి విస్తరించి ఉంది. ఇది హిందూ మరియు బౌద్ధ చక్ర వ్యవస్థలలో ఒక యాక్సిస్ ముండిగా పరిగణించబడుతుంది. అంతర్గత స్తంభం మేరులింగం యొక్క నిలువు స్తంభం మానవ వెన్నెముక లేదా సుషుమ్నా నాడుకు అనుగుణంగా ఉంటుంది. కుండలిని జాగృతం శ్రీయంత్రం లేదా మేరులింగాన్ని పూజించడం కుండలిని శక్తి జాగృతానికి చిహ్నం. దివ్యమాత శక్తి వెన్నెముక యొక్క ఆధారం యోని వద్ద కుండలినిగా నివసిస్తుంది. యోగ సాధన ద్వారా ఈ శక్తి మేరులింగం యొక్క నిలువు అక్షం వెంట పైకి ప్రయాణించి శిఖరం వద్ద పరమశివుడితో మహాబిందువు లేదా సహస్రార చక్రం విలీనమవుతుంది. ఈ విలీనం భ్రమ, మాయ నుండి విముక్తి మరియు నిరాకార శివునితో సంపూర్ణ ఐక్యత, మోక్షంను సూచిస్తుంది. మేరులింగం ఈ అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక శక్తివంతమైన బాహ్య కేంద్రబిందువుగా పనిచేస్తుంది. మేరులింగం యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలు. మేరులింగం లేదా మహామేరు శ్రీయంత్రం యొక్క పూజ గాంజైట్లిచే ప్రయోజనాలను ఇస్తుంది అని నమ్ముతారు. సమతుల్యత మరియు శ్రేయస్సు. ఇది అదృష్టం, శ్రేయస్సు, అంతర్గత శాంతి మరియు సామరస్యాన్ని తెస్తుంది. శక్తి శుద్ధీకరణ. దాని సానుకూల జ్యామితీయ శక్తులు గ్రహాల దుష్ప్రభావాలను మరియు కోపం, అసూయ మరియు భయం వంటి ప్రతికూల భావోద్వేగాలను తటస్థీకరిస్తాయి. మానసిక స్పష్టత మరియు భావోద్వేగ సమతుల్యతను ప్రోత్సహిస్తాయి. శివశక్తి సమతుల్యత. శివలింగం పవిత్ర పురుష మరియు దివ్యస్త్రీ శక్తులను సమతుల్యం చేస్తుంది. తాంత్రిక సాధనలలో ఒక శక్తివంతమైన కేంద్రంగా పనిచేస్తుంది. శివలింగం కేవలం ఒక విగ్రహం కాదు, సనాతన ధర్మాన్ని అనుసరించేవారు సృష్టిలోని ప్రతి అణువులో సృష్టికర్త యొక్క స్పందనను గుర్తించడానికి ఒక సాధనం. మేరులింగం ఈ విశ్వశక్తికి ఒక అణు రియాక్టర్లాగా పనిచేస్తుంది. త్రిగుణాల సమతుల్యత, ముఖ్యంగా సత్వస్థితి ద్వారా శాంతి మరియు సంపూర్ణతను ప్రసరిస్తుంది. పట్టిక 2. మేరులింగం, విశ్వ మరియు వ్యక్తిగత సంబంధం. విశ్వం బ్రహ్మాండం. మేరుసూత్రం మానవ శరీరం, పిండాండం. ఆధ్యాత్మిక స్థితి కేంద్ర అక్షం. విశ్వపునాది యాక్సిస్ ముండి. సుషుమ్నా నాడి వెన్నెముక. యోగ సమతుల్యత. శిఖరం బ్రహ్మలోకం, దేవతల నివాసం. సహస్రార చక్రం మహాబిందువు. శివశక్తి ఐక్యత. ఆధారం పాతాళ లోకాలు. ఆదిశేష మూలాధార చక్రం. కుండలిని మాయ భౌతికత్వం. నిర్మాణం త్రిగుణ సమతుల్యత. సత్వ రజస్ తమస్. అంతర్గత పరివర్తన. 7. మేరులింగం యొక్క ప్రాదేశిక ఆవిష్కరణలు మరియు పూజా పద్ధతులు.
మేరులింగంతో అనుబంధించబడిన భారతదేశంలోని దేవాలయాలు. మేరు పర్వతం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత భారతదేశంలోని అనేక పవిత్ర స్థలాలలో ప్రతిబింబిస్తుంది. ఇది మేరు భావనను చారిత్రక మరియు భౌగోళిక పవిత్ర స్థలాలతో కలుపుతుంది. జ్యోతిర్లింగాలు మరియు మేరు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర దేవాలయం దాని అనుబంధ కథలలో మేరు పర్వతాన్ని ప్రస్తావిస్తుంది. ఇక్కడ వింధ్య పర్వతం మేరును అధిగమించడానికి శివుడిని ప్రార్థించింది. ఇది మేరు యొక్క సర్వోన్నత ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. పర్లి వైజనాథ్, మహారాష్ట్ర. పర్లి వైజనాథ్ జ్యోతిర్లింగం ఉన్న కొండను స్థానికంగా మేరు పర్వతం అని పిలుస్తారు. ఈ ప్రదేశాలు విశ్వశక్తి కేంద్రాలు అని ధృవీకరిస్తుంది. ఈ సంబంధాలు మేరులింగం యొక్క పూజ, తాత్విక భావనలలో మాత్రమే కాకుండా స్థానిక ఆధ్యాత్మిక సంస్కృతిలో కూడా పాతుకుపోయిందని ధృవీకరిస్తాయి. మేరులింగం పూజా పద్ధతులు మరియు శుభ సమయాలు. మేరులింగం లేదా మహామేరు శ్రీయంత్రం యొక్క పూజ శైవ మరియు శ్రీ విద్య సంప్రదాయాలలో లోతుగా పొందుపరచబడింది. మహాశివరాత్రి మరియు లింగోద్భవ సమయం. శివ మరియు శక్తి యొక్క ఐక్యతను జరుపుకునే మహాశివరాత్రి శివపూజకు అత్యంత ముఖ్యమైన సమయం. లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి భక్తులు శివుడిని ప్రకాశవంతమైన జ్యోతిర్లింగంగా ధ్యానిస్తారు మరియు సరైన ఫలితాల కోసం లింగస్తుతిని పఠిస్తారు. ప్రదోష సమయం. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉన్న సమయాన్ని ప్రదోషమని పిలుస్తారు. ఇది శివపూజకు అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఇది శాంతి, ఆధ్యాత్మిక పురోగతి మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. 8. ముగింపు. మేరులింగం సనాతన ధర్మం యొక్క సారం. మేరులింగం అనేది ఒక శక్తివంతమైన చిహ్నం. ఇది మేరు పర్వతం, విశ్వకేంద్రం రూపంలో శివుని యొక్క నిరాకార సారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం పర్వతం ఆకారంలో ఉన్న శివలింగం కాదు, దివ్య విశ్వశక్తిని ప్రసరింపజేయడానికి ఒక ఖచ్చితమైన జ్యామితీయ సాధనం. దీని ప్రాముఖ్యతను 3 అంశాలుగా సంశ్లేషణ చేయవచ్చు. పౌరాణిక మూలం. అంతులేని అగ్నిమయ జ్యోతిర్లింగం యొక్క కథ మేరులింగం యొక్క మూలాలను స్థాపిస్తుంది. ఇది బ్రహ్మ మరియు విష్ణువు వంటి దివ్యజీవులచే సర్వోన్నత శక్తిగా పూజించబడుతుంది. విశ్వశాస్త్రం. మేరు పర్వతంపై మరియు క్రింది లోకాలను కనెక్ట్ చేసే విశ్వ అక్షంగా పనిచేస్తుంది. దేవాలయ శిఖరాలు మరియు ఆగ్నేయాసియా మేరు టవర్లు దాని వాస్తుశాస్త్ర విస్తరణలుగా ఉంటాయి. శక్తివాహిక. మహామేరు శ్రీయంత్రం రూపంలో దాని ఖచ్చితమైన పిరమిడ్ జ్యామితి మరియు లోపలి కుహర నిర్మాణం విశ్వశక్తిని ఆకర్షించి శుద్ధి చేసి ప్రసరిస్తుంది. ఇది ఆధ్యాత్మిక పరివర్తన మరియు భౌతిక శ్రేయస్సును సాధ్యం చేస్తుంది. మేరులింగం బాహ్య పూజకు ఒక కేంద్ర బిందువు అయినప్పటికీ ఇది అంతిమంగా భక్తుడిలో ఉన్న అంతర్గత విశ్వకేంద్రాన్ని సూచిస్తుంది. ఇది సుషుమ్నా నాడీ వెంట కుండలిని శక్తిని జాగృతం చేసి పరమశివతో సహస్రార వద్ద విలీనం చేస్తుంది. ఇది విముక్తిని, నిర్వాణం సులభతరం చేస్తుంది.